రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అన్న, మీరున్నటువంటి నాయకులు చాలా మంది కూడా సామాజికంగా బీసీ కులానికి చెందినటువంటి నాయకులకే యువత అధ్యక్షులు కావచ్చు, మీన జాగృతి ఉపాధ్యక్షులు కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి మంచి మంచి పోస్టులు ఇవ్వచ్చు. ఒక నాయకుడు అంటాడు, ఒక విద్యార్థి నాయకుడు, వాస్తవానికైనా ఎక్కడ విద్యార్థి మాకు తెలియదు. ఎక్కడైనా కూడా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఉస్మానియా విద్యార్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేది ఆనవాయితీ. అయినప్పటికీ కూడా ఆయన వివిధ దేవాలయాలకు పోయి లడ్డులు ఇచ్చుకుంటా కవిత దగ్గర ఒక అంచెల్లేక పేరు తెచ్చుకుంటే అక్కనే పాపం తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిరు. ఆయన ఏమంటాడు, కేసీఆర్ బిడ్డగా ఉంది కాబట్టే మేము కవితక్కతో ఇన్ని రోజులు పనిచేసినాం. కేసీఆర్ బిడ్డగా ఉన్నందుకే కేసీఆర్ ముఖం చూసి మేము కవితక్కతో పనిచేసినాం అని చెప్పి అన్నాడు. బిడ్డ, నువ్వు అసలు ఏ కాలేజీలో విద్యార్థి నాయకునో మాకు తెలియదు, విద్యార్థి అధ్యక్షునైనాక నువ్వు ఎన్ని ప్రోగ్రాంలు చేసినావు మాకు తెలుసా? కేవలం మీరు ఒక అనుచరులు మాత్రమే. నిజంగా మీరు నిన్న మాట్లాడుతూ అంటారు, చాలా అక్కడున్న నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించి పెద్ద పెద్ద పదవులు అనుభవించి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అనుభవించినటువంటి వ్యక్తులు వాళ్ళు అంటారు, మేము రోడ్డు మీద పడ్డం వల్ల అక్కడ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలకు మేము రోడ్డు మీద పడ్డాం అంటారు. నిజంగా మీరు రోడ్డు మీద పడ్డారు నిన్న నుంచి. ఎందుకంటే మీరు అక్కను అవమానపరిచి అక్కను విమర్శించి ఇవాళ ఏదో మీరు ఆ సంతోష్ రావుకు హరీష్ రావుకు మీరు వాళ్ళ మనసులో స్థానం పొందడం కోసం తిన్నింటి వాసన లెక్క పెట్టి ఇలా కవితక్క గారిని 16 సంవత్సరాల అక్కతో ఉన్నటువంటి మీరు కవితక్కను విమర్శించారంటే బాధ్యతగా మీరు రానున్న రోజులలో ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు. ఎందుకంటే 16 సంవత్సరాల అక్క మిమ్మలను ఒక కన్న బిడ్డ లెక్క ఒక తమ్ముడు లెక్క చూసుకుంటే మీరు కవితక్క గారిని విమర్శించాలి. బిడ్డ, ఖచ్చితంగా రానున్న రోజులలో ఇదే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడున్నా కూడా మేము ఖచ్చితంగా కవితక్క గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి సందేహం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి మా పెద్దలు, మా తెలంగాణ జాగృతి అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి మా జాగృతిలో పనిచేసి గత 2006 నుంచి మేమందరం కూడా అక్కతో ఆమెతోటి విన్నటువంటి మేము నడిచినటువంటి మా తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి ఒక రాజు సాగర్ అన్న గారికి, ప్రశాంత్ గారికి, అలాగే భుక్షపతి అన్న గారికి కూడా, అలాగే తమ్ముడు చరణ్ గారిని కూడా చెప్తున్నా, దయచేసి మీరు పోయి ఉండగా కూడా మీ ఇంకా ఉన్నటువంటి పెద్దలతోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా మాకు కూడా తెలిసింది. దయచేసి అన్న, ఇవాళ అక్క తెలంగాణ మన జాతీయ పిత అయినటువంటి కేసీఆర్ బిడ్డ, మన జాగృతి పెట్టినటువంటి అక్క లేకపోతే ఇవాళ మనను ఎవరు కూడా ఇరకబడకపోతుండే. ప్రతి ఒక్కరు కూడా తెలుసు, కవితక్క అంటే రాజు సాగర్ కావచ్చు, ఇక్కడ వేదిక పైన అందరూ కూడా ఖాళీ ఇలా కవితక్క మనిషి అని చెప్పేసి మనకు గుర్తుంది, అందరు కూడా గుర్తుపడతారు. అన్న, మీకు ఇద్దరికి వచ్చినాయి అన్న చైర్మన్ పోస్ట్, భుక్షపతి అన్న కావచ్చు, రాజు సాగర్ కూడా అన్నకు కూడా రావచ్చు. అన్న, ఈరోజు అక్క తోటి మహిళ మన సొంత బిడ్డలు కూడా ఉన్నారన్న. ఒక కుటుంబంలో ఇవాళ కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ ఆమె చేసినటువంటి 2006 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని ఉన్నాయి అందరు కూడా తెలుసు. కానీ మీరు దయచేసి అలా మాట్లాడితే మాకు కూడా కొంచెం బాధ అనిపించిందన్న. మీకు ఒకటే చెప్తున్నా, మీకు దయచేసి ఈ రోజు కాదన్నా, మనం అక్క చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవాళ మీకు ఇలా పోస్ట్ రావడం కూడా 2 చైర్మన్లు అయ్యారన్న, మన దాంట్లో 2 చైర్మన్లు అయ్యారు. ఇవాళ ప్రశాంత్ అన్న వదిన కూడా కొండపాక జెడ్పీటీ చైర్మన్ కూడా అయింది. నేను దయచేసి అన్న, మీరు పోయి ఉండురన్నా, దయచేసి అక్క మీద మీరు అట్లా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే నాకైతే అది నిన్న చూసినప్పటి నుంచి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. మేము చెప్పినాం అక్కకు, డే 1 2008 నుంచి మేము పనిచేస్తున్నాం. ఇదే తార్నాక టీం, ఇదే మా మణికేశ్వర టీం నుంచి నేను తెలంగాణ జాగృతి కూడా పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం. ఉద్యమంలో చాలా మంది ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో మన మంచి వాళ్ళు కూడా ఇవాళ ఈటల రాజేందర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంతో మంది వెళ్ళిపోయారు. రఘునందర్ రావచ్చు, వాళ్ళందరూ కష్టపడ్డారు, అంతా చాలా మంది పోయారు. మనం అక్కతోటి మేము అట్లా చేయలే, ఇప్పటిదాకా అక్కతోటే ఉన్నాం, అక్కతోటి కలిసే నడుస్తాం కూడా. ఇక్కడ ఉన్నటువంటి
మామూలు పిండాలు కావు, ఇవి గట్టి పిండాలు, ఎవరిని కూడా భయపడేవి కావు. కానీ అక్కనంట కూడా మేము తోడబుట్టింది, మా అక్కకి ఎంతో ఇస్తాం. మాకు కూడా నేను చెప్పినాం, అక్క కూడా ఏమని చెప్పినామంటే, అక్క మీ సొంత తమ్ముళ్ళం అక్క, బతికిన రోజు నీతోనే నడుస్తామని చెప్పేసి కూడా మేము అక్క కూడా చెప్పడం జరిగింది. అన్న మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, దయచేసి ఆ మాటలు అన్నయ్య మాకు కూడా కొంచెం మనసాపం కలిగించిన అన్న, కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీకు ఏదైనా ఉంటే ఉండని, కానీ మీ సొంతంగా అంటేనేమో వేరే ఉండు, కానీ మిమ్మల్ని ఎవరిలో పెట్టి అనిపించింది అనిపించి మాకు కూడా ఆ పైనుంచి కూడా మిమ్మల్ని నిన్న ప్రెస్ క్లబ్లో పెట్టడం కూడా మాకు కూడా పై వాళ్ళు మీకు ఏదో ఇచ్చి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్న. నాకు ఇచ్చినట్టు అవకాశం కూడా మీ అందరు కూడా పేరు పైన తెలదు. మా మిత్రులు అన్న, మీ అందరు మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, ఇవన్నీ కూడా చెప్తున్నాము. మేము కూడా చేసినట్టు అక్క కూడా, మీరు కూడా ప్రతి దాన్ని కూడా మీరు అక్క దగ్గరికి ఇక్కడనే ఇదే క్లబ్లో కూడా ఎన్నో చేసింది. బీసీలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కావచ్చు, అందరు కూడా ఇక్కడ నుంచి అక్క కూడా ప్రతి విషయం కూడా ఈ ప్రెస్ క్లబ్ నుంచి అక్క ముంగడ తీసుకుపోయింది. కాబట్టి మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా జై జాగృతి. మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తూ, నా పేరు డేవిడ్, తెలంగాణ మైనారిటీ క్రిస్టియన్ స్టైల్ రాష్ట్ర అధ్యక్షుడిని పదవితో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు మన వేదిక మీద ఉన్న పెద్దల జాగృతులు ఎంతో అనుభవంతో చాలా సీనియర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడాల్సింది ఏంటంటే, మేము కొత్తగా చెప్పాల్సింది అవసరం లేదు, వాళ్ళు మాట్లాడిన మూడు మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు జాగృతి అంటే రాజీవ్ సాగర్ గారు, రాజీవ్ సాగర్ అంటే జాగృతి అనే ఒక నేపథ్యం తెచ్చింది అది అక్కనే. ఇంకోటి మేము రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళంతా మేము చైర్మన్ అని అంటే, ఈ భిక్షపతి గౌడ్ గారు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, రాజీవ్ సాగర్ గారు తెలంగాణ ఫుడ్ చైర్మన్, ప్రశాంత్ గారి వైఫ్ జెడ్పీటీసీ, ఇక అనంతరావు అంటే అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యే గెలిచాగానే తీసుకుపోయి కండవ కప్పిండి ఆ ఫోటో నేను చూపిస్తున్నా. మీరంతా పదవిలు అనుభవించలేదని అబద్ధమని మీడియా ముఖంగా చెప్తే మీ ఎంబడి తిరిగిన వాళ్ళు మీరు నవ్వుతుండ్రు మిమ్మల్ని. ఇంకోటి వాస్తవంగా కొంతమంది రాజీవ్ సాగర్ అని ఏమంటుండంటే, మేము రోడ్డు మీదకి వచ్చేసినాం, మా భవిష్యత్తు ఏంది, అసలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసేసారు అన్నాడు. వాస్తవం